టచ్ చేసి చూడు, టచ్ చేసి చూడన్నట ఎవరిని, కోమటిరెడ్డి మరో షిండే అని చెప్పేసి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అంటాడు. ప్రమాణం చేద్దాం వస్తావా అని చెప్పేసి కోమటిరెడ్డి అంటున్నాడు. మరి టచ్ చేస్తే తెలుస్తుంది ఏం జరుగుతుందా అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. మరి కోమటిరెడ్డి మరో షిండే, హస్తినలో గడ్కారీ అమిత్ షా భేటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదన చేసిర్రు. ఆయనపై నమ్మకం లేకనే దానిని బీజేపీ పక్కన పెట్టింది. 5 మంత్రులు మాతో టచ్లో ఉన్నారు. తలుచుకుంటే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మా తడాక ఏంటో చూపిస్తాం. మీడియా సమావేశంలో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య శనివారం వార్ నడిచింది. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల్లో కుప్పకూలుతుందని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రకటించగా, టచ్ చేసి చూడు ఏం జరుగుతుందో అని చెప్పేసి మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర నాయకత్వానికి ప్రతిపాదన చేశారని మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు 2 పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. మరి మొత్తానికైతే షిండే ఏం చేసిండు, ఆ షిండే చేసిందే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కోమటిరెడ్డి బీజేపీ నాయకులను కలిసిండు అని చెప్పేసి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అంటున్నాడు. దాంతోపాటు దాదాపుగా 5 మంత్రులు మాతో టచ్లో ఉన్నారు. మేము ఒక చిటికెత్తే ఆ గొర్రెలు వచ్చి మా పార్టీలో చేరుతాయి అని చెప్పేసి మరి మహేశ్వర్ రెడ్డి అంటున్నాడు. దానికి ధీటుగా మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్లోకి వస్తానని ప్రాధేయపడ్డది మహేశ్వర్ రెడ్డి. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఇస్తే నేనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అని చెప్పేసి అడిగిండు. ఆయన మా పార్టీకి మెజారిటీ ఉంది, నీ అవసరం లేదని చెప్పేసి మేము తిరస్కరించినాం అని చెప్పేసి మరి కోమటిరెడ్డి అంటున్నాడు. మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రావాలని ప్రయత్నం చేసిండు. మినిస్టర్ పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అన్నాడు. మా పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది, నిన్ను చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు, నీకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు అని చెప్పేసి మేము చెబితే ఈరోజు మా మీద నిందలు వేస్తున్నా అని చెప్పేసి కోమటిరెడ్డి మాట్లాడుతున్నాడు. మరి తప్పుడు ఆరోపణలు చేయడం మహేశ్వర్ రెడ్డికి అలవాటే. దమ్ముంటే గడ్కారీ అమిత్ షాను తీసుకొని రా, భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేద్దాం అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చిండు. మరి బీజేపీ నాయకులకు అలవాటు కదా, అంటే భాగ్యలక్ష్మి ఆలయం, అంటే బండి సంజయ్ అనద్దా, అది ఈటల రాజేందర్ అన్నా బండి సంజయ్ అయినా ఎవ్వరైనా అంటే పోయి భాగ్యలక్ష్మి ఆలయం కాడ కూర్చోవాలి. మరి అదే భాగ్యలక్ష్మి ఆలయానికి గడ్కారీను అమిత్ షాను తీసుకొని రా, ఆలయంలో ప్రమాణం చేద్దాం, నేను బీజేపీ నాయకులను కలిసి బీజేపీ నాయకులను మంత్రి పదవి లేదంటే బీజేపీ నాయకులను కలిసి నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పేసి నేను అడగలేదు అని చెప్పేసి కోమటిరెడ్డి అంటున్నాడు. మరి దీనికి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు కూడా చూడాలి. ఎందుకంటే భాగ్యలక్ష్మి టెంపుల్లోకి వచ్చి ప్రమాణం చేసే దమ్ము ఈరోజు మహేశ్వర్ రెడ్డికి ఉందా? మరో షిండే అని చెప్పేసినటువంటి మహేశ్వర్ రెడ్డి ఆ షిండే అని చెప్పేసి నిరూపించుకోగలుగుతారా అని చెప్పేసి కూడా చూపించుకోవాల్సిన అవసరం ఉంది. లేదు అని అంటే మహేశ్వర్ రెడ్డి కావాలని కుట్రలు చేస్తున్న విషయం ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇక టచ్ చేస్తే తెలుస్తుంది ఏం జరుగుతుందని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అంటాడు. మాది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం. మూర్ఖులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. బీజేపీ నేతలకు చేతనైతే రాష్ట్రానికి ఏం చేశారో చెప్పుకోవాలి. మహేశ్వర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రతి సవాల్. ఎస్, వీళ్ళది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, దేన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాలు పక్కన పెడితే బీజేపీ నేతలకు చేతనైతే బీజేపీ నాయకులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, ఈరోజు మాధవి లత లాంటి కొంతమంది కొత్తలు తయారయ్యారు కదా. ఏదో కల్కి భగవాను, అమ్మ భగవాను, లేదంటే మాత అమృతానందమయ్య లాగా ఈమె కొత్త అవతారం ఎత్తి వచ్చి కొన్ని ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా నేను నక్సలైట్లకు భోజనం పెట్టచ్చానండి, వాళ్ళ క్లాసులు పీకినా, నేను ప్రిన్సిపల్ లాగా వాళ్ళకి చెప్తే నా మాట విని వాళ్ళు మారిపోయారు అని చెప్పేసి ఆమె కాట పోలీస్ అధికారులు పర్మిషన్ ఇచ్చారట. నేను సహాయం చేయడానికి ఏ ప్రాంతాలు అయితే బాగుంటాయని చెప్పేసినప్పుడు పలానా నక్సలైట్లు ఉండేటువంటి ప్రాంతంలో మరి నువ్వు పోగలుగుతావు, నీకు అంత ధైర్యం ఉందా అని చెప్తే వాళ్ళు మనుషులు కాదా అండి అని చెప్పేసి నేను పోయి అడిగినా, అడుగుడుతోనే వాళ్ళ దగ్గరికి పోయి నేను సహాయం చేసిన వాళ్ళకి నేను ఎంతో తీసుకున్నాను. అంటే హైదరాబాద్ మహానగరం నుండి కార్లలో, ట్రక్కులలో భోజనాలు, బట్టలు అవి ఇవి అన్ని పట్టుకొని పోయి ఆ నక్సలైట్ ప్రాంతాల్లోకి పోయి నక్సలైట్ ప్రాంతాల్లో ఆమె దగ్గరుండి వాళ్ళందరికీ భోజనం పెట్టి వడ్డించి వాళ్ళందరికీ క్లాస్ వీక్ ఎత్తా అంటే పోలీసులు ఏం చెప్తారండి? ఇక్కడ పోలీసు వ్యవస్థ ఏం చెప్తుంది, నిఘా వ్యవస్థ ఏం చెప్తుంది? ఒక సాధారణ మహిళ పోయి నక్సలైట్లను కలిసి వాళ్ళకు భోజనం పెట్టేస్తూ ఉంటే మరి ఆమెను ఎందుకు ఎన్కౌంటర్ చేస్తలేరండి? ఆమెను ఎందుకు నక్సలైట్తో సంబంధాలు అని చెప్పేసి తీసుకుపోయి జైలు వేస్తలేరండి? ఈరోజు ఏంది అడవుల్లోకి వెళ్ళేదంటే తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు నిన్న మన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. మేము ఇప్పపూలు ఏరుకుంటా కూడా మా మీద ఎన్కౌంటర్లు చేసిరయ్యా. ఇప్పపూలు ఆఖరికి మా బిడ్డలు ఎవరన్నా ఎర్రచీర కట్టుకుంటే ఎర్రజెండా కావచ్చు అని చెప్పేసి ఎన్కౌంటర్ చేసిరయ్యా. అంతటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో మా మీద పోలీసులు బిహేవ్ చేస్తారని చెప్పేసి తుడుందెబ్బ నాయకులు ఆదివాసీ బిడ్డల గురించి వాళ్ళ జీవితాల గురించి మాట్లాడుతూ ఉంటే ఈమె మాత్రం హైదరాబాద్ మహానగరం నుంచి
భోజనాలు బట్టలు అవన్నీ పట్టుకుపోయి నక్సలెట్లను కలిసి నక్సలెట్ల భోజనం పెట్టి వచ్చేది తింటే వాళ్ళ క్లాసులు చెప్పేస్తుంటే మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? స్టేట్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఏం చేస్తారు? ప్రభుత్వాలు ఏం చెప్తానే? మరి ఈ సాధారణ మహిళలను నక్సలైట్ ఏ విధంగా కలిసిరు? వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి? ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సవాల్ విసిరిండు. దమ్ముంటే చేతనైతే మీరు 10 ఏళ్ల కాలంలో ప్రజలకు చేసిన అభివృద్ధి పనులు ఏందో చెప్పండి అని చెప్పేసి సవాల్ విసిరిండు. దమ్ముంటే సమాధానం చెప్పండి. దమ్ము లేకపోతే సైలెంట్గా ఉండండి. మళ్ళా మతం పేరుతో కులం పేరుతో రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసుకోండి, మీ ఇష్టం. మీరు రెచ్చగొట్టినా ప్రజలు రెచ్చిపోయినా ఆలోచించే ప్రజలు కూడా పెరుగుతున్నారు. ఈ విషయం కూడా గమనించుకోవాలి. మరి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంకి సంబంధించిన విషయంలో కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన విషయంలో కానీ ఏం చేస్తారు ఏందనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది.